యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు పిన్ని, నేను ఇక్కడికి వస్తే విరాట్ చైత్రలకి ఆపోజిట్ గా ఏదైనా చేయటానికి వచ్చానేమోనని ఆనంద్ గారు అనుమానిస్తారు. ఆల్రెడీ ఈ విషయంలో ఆయన చేత 2 సార్లు అక్షింతలు పడ్డాయి. ఈసారి అక్షింతలుండవు, ఇలా మెడపట్టి అలా గెంటేయటమే. ఆయన ఎందుకు టెన్షన్ పడతావు పిన్ని? అక్కడ చేయాల్సిన చెత్త చేయటానికి ఆ నాగవల్లి పృథ్వీలున్నారుగా, వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ మనకెంతుందో అక్కడ వాళ్ళకి వీళ్ళ మీద అంతే ఉంది. నేను ఒకవేళ కుదిరితే రావడానికి ట్రై చేస్తాను. నీకే ప్రాబ్లం లేదు, ధైర్యంగా ఉండు. పద. నువ్వు వీళ్ళతో కలిసిపో. అలాగే. టెన్షన్ పడొద్దని చెప్పాను కదా. ఎవ్వరు నిన్ను తాకను కూడా తాకలేరు. లోపల పిలవగానే రావడానికి అవైలబుల్ గా ఉండు. అక్క, తనని జాగ్రత్తగా చూసుకోండి. సరే మహి, యూ డోంట్ వరీ. మా దగ్గరికి రావడం ఎవ్వరి తరం కాదు, మేం చూసుకుంటాంలే. మహి, మీ వాళ్ళు వచ్చారు. చిచి, వీళ్ళు నా వాళ్ళేంటి? వీళ్ళెప్పటికీ నా శత్రువులే. వీళ్ళని చూసి నువ్వేం కంగారు పడకు. ఈ డ్రెస్లో నిన్నెవ్వరూ అంత సులువుగా గుర్తుపట్టలేరు. మహి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేయకుండా చేతులు కట్టుకొని ఉండమంటారా? మనం వాళ్ళని దెబ్బ కొడదామనుకుంటే కేస్ మీ పీకప్ చుట్టుకునేలా చేశాడు ఆ రాక్ స్టార్. నా వాళ్ళని పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని ఎలా వదిలిపెడతాను? అందుకే ఏదో ఒకటి చేద్దామనే ఇక్కడికి వచ్చాను పృథ్వీ గారు. ఎలాగైనా ఆ హారికని వాళ్ళ చేతుల్లో నుండి మన గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. వాళ్ళ ఎత్తుకి పై ఎత్తేసి కొత్త టెస్ట్ ఇవ్వాలి. అసలు ఆ అమ్మాయి ఎక్కడుందో తెలిస్తే కదా మహి. గెస్ట్ హౌస్ లో కూడా లేదు, బయటికి తీసుకొచ్చి చాలా పకడ్బందీగా ఎక్కడో దాచేశారు. ఏడ్చావు వెర్రి మొహన్ దానా, అది నీ పక్కనే ఉంది అని నువ్వు గుర్తుపట్టలేవుగా. క్యా హువా జీ? ఉన్సే కుచ్ ప్రాబ్లం హై క్యా? కుచ్ నై దీదీ, కుచ్ నై. వీళ్ళెవరు మహి? ఈ అమ్మాయికి కావాల్సిన వాళ్ళు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? ఎవరో నాలాంటి అమాయకురాలాంటి పాపం ఎవరో ఒకడు ఈ అమ్మాయి జీవితం బుగ్గిపాలు చేసి వీళ్ళ కుటుంబంతో ఆడుకున్నాడంట. ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టి కోర్టుకు లాగింది. సర్లే, మన గొడవ మనకుంటే ఎవరి గొడవ మనకెందుకు? ముందా హారిక ఎక్కడుందో కనిపెట్టాలి. అదే అంటే నా లక్ష్యం కూడా, సంకల్పం కూడా. నాకు తెలుసమ్మా, నువ్వు మా కోసం ఎంత చేస్తున్నావో. పిచ్చి నాగవల్లి, అసలు చేసింది తెలిస్తే ఇక్కడే హార్ట్ అటాక్ వచ్చి పోతావు. మహి, నీకు ఐడియా చెప్తానా, నువ్వు అది చెయ్యి, తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఏంటి పృథ్వీ గారు? విరాజ్ గాడు చైత్ర ఇప్పుడు ఇక్కడికి వస్తారు కదా, అప్పుడు నువ్వు వాళ్ళని ఏదోలా నమ్మించి నాటకమాడి ఆ హారికాని వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారో కనిపెట్టాలి. నేనా అంత పర్ఫార్మెన్స్ చేసి నమ్మించగలనా? అవుతుంది మహి, ఒకసారి ట్రై చేయి, ఏం కాదు. ఏం కాదేంట్రా పిచ్చి పరోటా. నువ్వు వెతికేదాన్ని తెచ్చి పక్కనే నిలబెట్టాను, అయినా మిద్దద్ది మొహాలకు అర్థం కావడం లేదు. అట్లుంటది మన పర్ఫార్మెన్స్. సరే అండి,
మీకోసం నేను ఏదైనా చేస్తాను. ఇది చేయలేనా? మీ నమ్మకాన్ని నిలబెడతానండి. పార్ట్నర్ ఏంటి ఇంకా రాలేదు? గుడ్ మార్నింగ్ విఠల్ రావ్ అంకుల్. ఓ, నాగవల్లి, సన్ ఆఫ్ నాగవల్లి. కోర్టులో అన్ని ఒప్పేసుకోవడానికి వచ్చారా? మొత్తానికి నా మీద తప్పుడు కేసులు బనాయించి నన్ను జైలు పాలు చేసిన పాపం ఊరికే పోవట్లేదు. అలా అలా తిరిగి నీ దగ్గరికే వచ్చింది. అవునా విఠల్ రావ్ అంకుల్? అయినా మీ గురించి మా మామ్ కథలుగా చెప్తుంటే ఏంటో అనుకున్నాను, కానీ చెప్పినంత తెలివైన లక్షణాలు ఏం కనబడట్లేదే. చా, నిజమా? ఆ, లేకపోతే ఆ విరాజ్ గాడి వాళ్ళకి ఇలా చేపలా వచ్చి పడ్డం చాలా కామెడీగా ఉంది అంకుల్. విరాజ్ వలలో నేను పడటం ఏంట్రా? ఇదంతా మీ అమ్మ చేసిన మోసం. అబ్బా అంకుల్, మోసం చేయడం మన నైజం. మోసపోవడం క్షమించరాని తప్పు. ఆ తప్పు చేసింది మీరే కదా అంకుల్. అప్పుడు అలా జరిగిపోయింది, దట్స్ ఓకే. కానీ ఇప్పుడు మళ్ళీ అలాగే మోసపోతున్నారే. ఏంట్రా వాగుతున్నావు? వాగడం కాదు అంకుల్, వాస్తవం. ఆ పెళ్ళొస్తుంది, సాక్ష్యం చెప్తుంది, నిన్ను కోర్టు విడుదల చేస్తుంది. ఇవన్నీ జరుగుతాయనుకుంటున్నావు అంకుల్? సవ్వాలే లేదా, అది రాదు. నువ్వు బయటికి రావు. ఓ సారీ, మీరు కూడా బయటికి రారా అంకుల్? వస్తా, నేను బయటికి వస్తా. రావ్ అంకుల్, విఠల్ రావ్ అంకుల్, నువ్వు బయటికి ఎప్పటికీ రావు అంకుల్. ఆ హారిక అసలు కోర్టులో అడుగు పెడితేనే కదా నీ కలలు సాకారమయ్యేది. సో అది రాదు, నీ గురించి నిజమూ చెప్పదు. కానీ అంకుల్, ఒక్కడి మాత్రం జరుగుతుంది అంకుల్. అదేంటో తెలుసా? ఆ విరాజ్ గాడంట నీ చేత చాలా తెలివిగా ఎవిడెన్స్ బాక్స్ ని ఓపెన్ చేయిస్తాడంట. ఏంటి అంకుల్, డౌటా? వాడితో అనుభవాలు మీకున్నాయి కదా అంకుల్. ఏదో పెద్ద తోపు తురుంలాగా వాడి ఆస్తి మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేసింది నువ్వే. చివరికి వాడి కాళ్ళ బెరానికి వచ్చేలా చేశాడా? అయినా మీకు అర్థం కావడం లేదు. నెక్స్ట్ మీ బ్రతుకులో వాడు మరో ట్విస్ట్ ఖచ్చితంగా ఇస్తాడు అంకుల్. మీ ప్రాబ్లం అలానే ఉంటుంది, కానీ వాడికి కావాల్సింది మాత్రం క్లియర్ చేసేసుకుంటాడా. మీరు చూస్తూ ఉండండి, ఇదే జరగబోయే కథ. ఓరి నీ పిల్ల పృథ్వీ, నువ్వు ఇంకా బాల్యం నుంచి బయటికి రాలేదురా. నీకొక షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ లా చెప్పనా? కోర్టుకి చేరుకున్న హారిక మరికొద్దిసేపట్లో కేసు విచారణ. ప్రముఖ పారిశ్రామికవేత్త విఠల్ రావ్ విడుదల గురించి జడ్జిల సానుకూల స్పందన. ఏంట్రా ఈ ట్విస్ట్ అనుకుంటున్నావా? సాక్ష్యం ఎప్పుడో కోర్టుకు వచ్చేసింది. నా మీద కేసు పెట్టి లోపలికి పంపించిన ఆహారికే ఇప్పుడు మీరు చేసిందంతా బయట పెట్టబోతుంది, మిమ్మల్ని జైల్లోకి తొయ్యబోతుంది. ఒరే,
ఇక్కడ మీకే బ్రెయిన్ ఉందని తెగరెచ్చిపోతే అక్కడ నిజంగానే బ్రెయిన్ ఉన్న పార్ట్నర్ ఇంకెంత రెచ్చిపోతాడు ఆలోచించు. ఏంట్రా మమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఒరే పిల్ల పృథ్వీ, జరగబోయేది చెప్తుంటే బ్లాక్మెయిల్ అంటావేంట్రా? ఏంటి అర్థం కావట్లేదా? అడుగు, నా పార్ట్నర్ తన పార్ట్నర్తో కలిసి వస్తున్నాడు, నువ్వే అడుగు. ఏంటి విఠల్, ఫేస్లేంటి ఇటుక బట్టీలో నుంచి ఇప్పుడే బయటికి తీసినట్టు ఇలా మాడిపోయాయి? ఏముంది పార్ట్నర్, జరగబోయేది చెప్పేసరికి గుండెలు జారిపోయినట్టున్నాయి. చెప్పింది జరుగుతూ ఉంటే మరింత మజాగా ఉంటుంది. ఏయ్ విరాజ్, ఆటలాడుతున్నావా? మమ్మల్ని కోర్టు దాకా రప్పించగలిగావేమో కానీ నువ్వు అనుకున్నదేది జరగదు. నాగవల్లి, ఒక్కసారి జరిగిన పొరపాటు మరోసారి జరుగుతుంది అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఈసారి అన్ని పద్ధతిగానే జరగబోతున్నాయి. మరికొన్ని క్షణాల్లోనే తప్పు చేసిన వారికి జడ్జి రూపంలో ఆ దేవుడే శిక్ష విధించబోతున్నాడు. రెడీగా ఉండు. వీళ్ళతో మనకి టైం వేస్ట్ ఎందుకు, పదండి. ఏ నాగవల్లి, ఏంటి ఇక్కడ పరిస్థితి? ఆ అమ్మాయి ఇంకా మన కంట్రోల్లోకి రాలేదా? అసలు దొరికితేనే కదండి కంట్రోల్లోకి రావడానికి. విరాజ్ ఆ అమ్మాయిని ఆల్రెడీ కోర్టుకు తీసుకొచ్చామని మమ్మల్ని భయపెడుతున్నాడు. అది నిజమో అబద్ధమో మాకు అర్థమై చావట్లేదు. అసలు తను ఇక్కడికి వచ్చుంటే మన కంటికి కనబడి ఉండాలి కదా. ఒకవేళ కనపడ్డా కనిపించకుండా ఉండొచ్చు కదా. అలా ఎలా ఉంటారండి? మారువేషాల్లో ఉండే వాళ్ళు మీకు కనబడ్డా గుర్తించరు కదా. అది కనబడినట్టే కదా. అంటే మీరు చెప్పేది? ఎస్, ఇలాంటి చోట మారువేషాల్లో రావడం లాంటి పనులు కామన్గా జరుగుతూ ఉంటాయి. అవునండి, మీరు చెప్తుంది నిజమే కావచ్చా? మన చుట్టుపక్కలే ఆ హారిక మారువేషంలో ఉండొచ్చు. ఒకవేళ మొహం కనబడకుండా డ్రెస్ మార్చి తీసుకొచ్చుంటే? ఎస్, ఖచ్చితంగా ఇందాక చూసిన వాళ్ళలో ఈ హారిక ఉండే ఉంటుంది. పృథ్వీ గారు, ఈ డౌట్ నాకు వచ్చిందండి. నేను చూశాను, అలా ఎవ్వరూ లేరు. ఆ అమ్మాయి బుర్కాలో ఉండడం ఇంపాసిబుల్. లేదు మహి, ఖచ్చితంగా ఆ డ్రెస్లోనే ఉంటుంది. ఆ అమ్మాయి నువ్వు చూడడం మిస్ అయింటా. పదండి. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీ ఫేస్ చూడాలి. నహీ, ఒకసారి నహీ, మీ నహీ. బుక్ ఓపెన్ చేస్తారా? క్యూ? అరే ఒకసారి చూపించండి. నహీ నహీ. ఏయ్, ఏంటి నహి? అది నువ్వే. क्या कर रहे हैं आप? छोड़ दो मुझे. मॉम, अरे ओपन छोड़ो, करो. क्या कर रहे हैं आप? సార్ చూడండి. छोड़ दो मुझे. ఏయ్, నిన్నే ఆగు. చెప్పండి నీకు ఆగు. ఏయ్ ఆగువే, ఆగు. పారిపోతున్నావే. పట్టుకోరా. ఆగు.
ఎక్కడికే పారిపోతున్నావు? చెప్పాను కదా, నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవని. తీ, ముసుగు తీ. क्या रे लड़की को चिढ़ा रे बदमाश चप्पल लेके मारूंगा ఏంటే మారంగే? తీ, ముసుగు తీ. पुलिस स्टेशन में कंप्लेंट करूंगी ఏంటి నువ్వు కంప్లైంట్ చేసేది? क्या रे మాది మారు విషయంలో కోర్టుకు వస్తే నువ్వు మాకి ఆపోజిట్ గ్యాంగ్ కి పట్టిస్తావు మాట్లాడుకో సాలే భయ్యా 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 మీరు అనుకోలేదు భయ్యా, వేరే అనుకున్నాం. సారీ భయ్యా, సారీ, వదిలేయండి. ఏంటండి మీరు? చెప్తూనే ఉన్నాను కదా. అంటే ఆ వాక్ చూసినప్పుడు డౌట్ వచ్చింది, బట్ కేస్ నంబర్ B224 లోపలికి రావాలి. తీసుకుంది. మామ్ రా మామ్. పార్ట్నర్, నీ మీద కాన్ఫిడెన్స్తో బయట వాళ్ళతో తెగరిచ్చిపోయి మాట్లాడేశాను. ఇంతకీ ఆ పిల్ల సాక్ష్యం చెప్పడానికి వచ్చింది కదా? విఠల్, నేను నీకు మాటిచ్చాను. మాటిచ్చినట్టే ఆ అమ్మాయి సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. పార్ట్నర్, నువ్వు కేక పార్ట్నర్. నాకు తెలుసు పార్ట్నర్, నీ మాట అంటే శిలాశాసనం అని. కానీ వాడు ఇందాక నన్ను బయటపెట్టేశాడు. వాడి ముందు బయటపడకుండా ఏదో మేనేజ్ చేశాను కానీ నాకు మాత్రం లోపల తబలా మోగిపోయింది పార్ట్నర్. ఇప్పుడు మాత్రం రిలాక్స్గా ఉంది. బుర్కా వేసుకో. ఇదిగో అమ్మాయి, నేను నిన్నేం చేయలేదని జడ్జి గారి ముందు చెప్తావు కదా, ట్విస్ట్లు ఏమేవో కదా. నీకే టెన్షన్ అక్కర్లేదు విఠల్. మేము తనని ఏం చెప్పమన్నామో అదే చెప్తుంది, అక్షరం మారదు. ఓకే? ఓకే ఏంటి పార్ట్నర్, నువ్వు చెప్పావు కదా, పని అయిపోయినట్టే. ఐ నో పార్ట్నర్. ఏ పోగో, ఇక మన ఈ సమస్య సాల్వ్ అయిపోయినట్టే. ఈ కోర్టు సీన్ అయిపోయిందంటే నెక్స్ట్ మన పార్టీ సీన్ స్టార్ట్ అవ్వాలి. మన పార్టీకి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? మన పార్ట్నరే. రచ్చ చేసేద్దాం. ఏమే వల్లి, నన్నే ఉచ్చులో ఇరికించాలని ప్లాన్ చేస్తావే? ఇప్పుడు అదే ఉచ్చు నీకు పిచ్చెక్కించబోతుందా? ప్లీజ్ సిట్ డౌన్. ఇదిగో జడ్జి గారు కూడా వచ్చేసారు. ఇప్పుడుంటదే ఆటలో అసలైన మజా. జడ్జి గారు త్వరగా పిలిచేయండి, తీర్పిచ్చేయండి. Proceed. Case number B224. Attack case on Mr. Pilli Vittal Rao. చీ దీని అమ్మ లైఫ్. రొమాన్స్ విషయంలో ఓ రేంజ్ మెయింటైన్ చేసే బాహుబలి క్యాండిడేట్ని ఇంత చండాలమైన స్టేజ్లో నిలబడతావే?
కేసు క్లియర్ అవ్వనివ్వే, అప్పుడు నీ సంగతి చెప్తా. పిల్లి విఠలరావుని బోన్లోకి ప్రవేశపెట్టండి. పిల్లి విఠలరావు, పిల్లి విఠలరావు, పిల్లి విఠలరావు. వెళ్ళు.